హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి IR3300 మిషన్లో మనకు డెఫాల్ట్ A4 పేపర్ సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు నార్మల్గా సెట్టింగ్స్ ఒక్కోసారి పోతుంటాయి కాబట్టి అప్పుడు పోయినప్పటికీ మనకు మిషన్లో సెట్టింగ్స్ అనేటివి ఆటో ఉంటుంది అనమాట. మనకి A4 సెట్టింగ్ లేకుండా ఒక డైరెక్ట్ ఆటో ఉంటుంది, క్యాష్ షీట్ అనేది మనకు తీసుకోకుండా ఉంటుంది. అలాంటప్పుడు మనం A4 సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది అయితే మనం స్టెప్ బై స్టెప్ ఈ మిషన్లో అయితే చూపిస్తాను మీకైతే. ముందుగా మనం వచ్చేసి ఇక్కడ ఆటో అని ఉంది కదా, ఆటో కింద మనకి పేపర్ సెలెక్ట్ అని ఉంది. ఈ సెలెక్ట్లో క్యాష్ షీట్ అయితే మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ A4R అనేది మనం సెలెక్షన్ చేసుకొని డన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 100% ఉంది కదా, 100% అలానే ఉండాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే మనకు జస్ట్ కొద్దిగా అయితే తగ్గించుకోవడం బెటర్. 99 అలా పెట్టుకుంటే మనకు పేపర్ అనేది కట్ కాకుండా ఈజీగా వస్తుంది అనమాట. నేను పెట్టుకుంటున్నాను. మీరు కొంతమంది చాలా వరకు 100% పెట్టుకుంటే 100% కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం అడిషనల్ ఫంక్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ సెట్టింగ్స్ అయితే కనిపిస్తుంది కదా, దాని అయితే మనం క్లిక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద ఏరో మార్క్ ఉంది కదా, కిందకి ఏరో డౌన్ మార్క్ అయితే మనం క్లిక్ చేసినామంటే ఇక్కడ వచ్చేసి మనకు స్టాండర్డ్ కీ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇదైతే మనం క్లిక్ చేసినామంటే ఇక్కడ వచ్చేసి మనకు సెలెక్ట్ స్టోర్ ఇంటెలిజెన్స్ అని ఉంది కదా, దీంట్లో స్టోరేజ్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి. స్టోర్ క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ మనం ఏదైతే ఫస్ట్ సెట్టింగ్స్ ఎలా పెట్టామో అది ఇక్కడ స్టోర్ అయితే మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనం ఎస్ కొట్టినామంటే మనకి ఆ సెట్టింగ్స్ అనేటివి స్టోర్ అయిపోతాయి. ఇక్కడ మనం వచ్చేసి డన్ అని క్లిక్ చేసుకోవాలి, మళ్ళీ డన్ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏవైతే సెట్టింగ్స్ చేసినామో ఆ సెట్టింగ్స్ అనేటివి అలానే మనకి లోడ్ పోతాయి అనమాట. మనం రీసెట్ బటన్ నొక్కినా మనకు సెట్టింగ్స్ అనేటివి అలానే లోడ్ పోయింటాయి అనమాట. ఇలాగైతే మనం సెట్టింగ్స్ అనేటివి A4 సెట్టింగ్స్ డెఫాల్ట్ సెట్టింగ్స్ అనేటివి మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అని చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.